శ్రీగురు చరిత్ర 35వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది. శ్రీగురుడు, అమ్మ, స్త్రీలకు భర్తను సేవించటం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడైన శుక్రాచార్యుణ్ణి తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమార్చినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో